ఈ ఉక్రెయిన్ ఓడించడానికి రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్, చైనా, బ్రెజిల్ ఇక మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటిపైన 500% సుంకాలు విధించే విధంగా ఒక బిల్ అయితే ప్రవేశపెట్టారు అమెరికా సెనెట్లో. ఈ బిల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి సంతకం కూడా చేసేశాడు ట్రంప్. దీని గురించి వచ్చే వారం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. దీని గురించి రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు. నిన్న కూడా ఆవిడతోటే మొదట ఈ విషయాన్ని బయట పెట్టించాడు. రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి అన్ని దేశాల మీద 500% సుంకాలు విధిస్తాము, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని నిన్నే చెప్పింది ఈవిడ. ఇప్పుడు దానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. వచ్చే వారం కనుక ఈ బిల్లు పాస్ అయితే 500% సుంకాలు మన భారతదేశంపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రష్యాకు చెందినటువంటి నౌకలు అమెరికా స్వాధీనం చేసుకోవడం, ఉత్తర అట్లాంటిక్ లో ఉద్రిక్తత పరిస్థితులు, రష్యాని ఏదైనా సరే దారికి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క 500% సుంకాలకైతే దారి తీసినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక నెల రోజులైనా సరే 500% సుంకాలైనా విధించే అవకాశం ఉంది అమెరికా సెనేట్లో. ఒకవేళ అదే జరిగితే భారత్కి ఇది పెద్ద దెబ్బే, కానీ ఇది కూడా మనకి ఒక మంచి అవకాశం. ఎలాగైనా సరే ప్రతిసారి ఈ సుంకాల విషయంలో అమెరికాతో దోబూచులాడడం, లేదనుకుంటే లాలూచీలాడడం, ఇవన్నీ వేస్ట్. ఎలాగో ఇప్పుడు మన భారత్కి చెందినటువంటి టీం 42 దేశాల్లో పర్యటిస్తుంది కాబట్టి మిగతా దేశాల్లో కూడా పర్యటించి ఈ అమెరికాలో మనం ఏదైతే వాణిజ్యం చేస్తున్నామో ఆ వాణిజ్యం అంతా కూడా వివిధ దేశాల్లో చేసుకొని ఇంకా మరికొంత పెంచుకొని ఒకే దేశం మీద ఆధారపడకుండా ఉండడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, అందులో ఎటువంటి సందేహము లేదు.